సమంత వ్యక్తిగతంగా చాలా అల్లరి పిల్ల, చలాకీగా కనిపిస్తుంది. 'రౌడీ బేబీ' అనే ట్యాగ్ ఆమెకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. స్కూల్, కాలేజ్ టైంలోనే గ్యాంగ్ మెయింటైన్ చేసేదట. జూనియర్‌లను కూడా ర్యాగింగ్ కూడా చేసేదట. ఇక ఈ అమ్మడితో పెట్టుకోవాలంటే కుర్రాళ్ళు కూడా భయపడేవారట. ఈ క్రమంలో ఓ కంటె పని చేసింది సమంత. ఆమె గ్యాంగ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్ అమ్మమ్మకి స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చారట. ఓ రోజు రాత్రి పబ్‌కి వెళ్లాలని, బాగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారట. వీరి గ్రూప్‌లో ఓ అమ్మాయి అప్పటికే వెళ్ళింది. ఆ విషయాలు చెప్తూ వీరి ముందు బాగా బిల్డప్ కొడుతుందట. దీంతో ఆ జెలసీ తట్టుకోలేక తాము కూడా పబ్‌కి వెళ్ళాలనుకున్నారట సమంత, ఆమె ఫ్రెండ్స్. అందరూ కలిసి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి చెక్కేయాలని వారి ప్లాన్. పేరెంట్స్ ఊరెళ్లారు. కానీ వాళ్ళ అమ్మమ్మ ఉంది. ఆమె పడుకున్నాక సైలెంట్‌గా వెళ్ళిపోవాలని వీరి ప్లాన్. కానీ ఆమె పడుకోవడం లేదట. 10 దాటింది, 11 అవుతుంది. అయినా పడుకోలేదు. ఇంకా లేట్ అయితే వెళ్ళి వేస్ట్ అని చెప్పి సమంత ఫ్రెండ్స్ వాళ్ళ బామ్మకి స్లీపింగ్ టాబ్లెట్లు ఇవ్వాలని ప్లాన్ చేశారట. పాలల్లో టాబ్లెట్ కలిపి ఇచ్చారు. కాసేపటికి ఆమె నిద్రపోయింది. దీంతో సైలెంట్‌గా చెక్కేశారట. అలా ఆ రోజు బాగా ఎంజాయ్ చేసినట్టు తెలిపింది. అయితే లక్కీగా ఆమె అమ్మకి ఏమీ కాలేదని, దీంతో ఊపిరి పీల్చుకుందామని సమంత చెప్పుకొచ్చింది. జీవితంలో చేసిన చెత్త పని కూడా ఇదే.